నమస్కారం సార్. నమస్తే అండి. సో ఈరోజు మనకి రెజ్లింగ్ పోటీ అని జరుగుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బ్రహ్మాండంగా ఉంది, వీణుల విందుగా ఉంది. ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసిన మా రాజు పైలవన్ గారికి మరియు మా మల్లారెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క కుస్తీ పోటీల ద్వారా యువతకు, మరి ముఖ్యంగా యువతకు చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఈ పోటీలో పాల్గొనాలంటే శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దారుఢ్యం కూడా పెరుగుతుంది. మరి మంచి రాబోయే వాళ్ళకు నూతనంగా ఏ పోటీలో అయినా ముందుకు వెళ్ళే అవకాశం పెద్ద ఎత్తున ఉంటుందని నేను తెలుపుతున్నాను. ఇది 7th ఇయర్, 7 సంవత్సరాలు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు కదా. సో ఈ ఇయర్ ఇంకంటే చాలామంది ఛాంపియన్స్ ఇక్కడ పాల్గొంటున్నారు. మీకు అంటే లైవ్లో చూస్తున్నారు కదా, రెజ్లింగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ కుస్తీ పోటీలలో పాల్గొన్న విజేతలు కానీ పరాజితులు కానీ, విజేతలు సంతోషపడతారు, పరాజితులు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము కప్పుకొనాలనే సంకల్పంతో వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి సిద్ధం కాబోతున్నారు వాళ్ళు కూడా. మరి అపజయం పొందిన వాళ్ళైతే ఇంకా చెప్పినాను కదా, ఈ విధంగానే వాళ్ళు నెక్స్ట్ పోటీ కోసం ప్రతిరోజు కష్టపడి నెక్స్ట్ సిద్ధం కాబోతున్నారు. థ్యాంక్ యూ.